ఫ్రెండ్స్. అయితే కేంద్రంలో మోదీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం హిందూ ముస్లిమ్స్కు గొడవ పెడుతుంది, మత ఘర్షణలు చేస్తుంది అని తెల్లారి లేస్తే అన్ని పార్టీలు అబద్ధాలు చెప్తూ ఉంటుంది. ఒకసారి చూద్దాం. బంగ్లాదేశ్లో జనాభా ఎక్కువ ఎవరుంటారు? ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాని ఎవరుంటారు? అది ప్రపంచం మొత్తం తెలుసు ఎవరుంటారో. బంగ్లాదేశ్లో అక్కడ బీజేపీ లేదు, మోదీ లేడు, ఆర్ఎస్ఎస్ లేదు, హిందూ సంఘాలు లేవు, మన యోగి కూడా లేడు, అమిత్ షా లేడు, బండి సంజయ్ లేడు. ఇలా ఎవ్వరూ లేరు. అయినా గొడవలు, అల్లర్లు, హింసలు జరిగి వందల మంది చనిపోయారు, వేల మంది గాయాలు, ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. అదొక్కటే కాదు, యూరోప్లో, బ్రిటన్లో, రష్యాలో, ఉక్రెయిన్లో, వెనిజులా, ఇలా చాలా దేశాల్లో రోజు హింసలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా దీనికి ఏమైనా డౌట్ ఉంటే ఇంటర్నేషనల్ న్యూస్లో చూడండి. ఇక్కడ మన న్యూస్ మనకు అవేం తెలియనియవు. ఇక్కడ ఓన్లీ రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయాలే మనకు తెలుస్తాయి. మరి ఆ దేశాలలో మరి ఆర్ఎస్ఎస్ ఉన్నదా, బీజేపీ ఉందా? ఏం లేవు కదా. హిందూ మతం అనేది నేను బీజేపీకి నేను సపోర్టు, బీజేపీ పార్టీ తరపున కాదు. నేను నా హిందూ మతం కోసం నేను మాట్లాడుతున్నా. హిందువులను కాపాడేది ఏకైక పార్టీ